స్టార్ట్. జగన్మోహన్ రెడ్డి చూస్తున్నావా ఏం జరిగిందో? గోదావరి కుదరొత్తేనో జెరూసలేం వెళ్ళావు, కృష్ణా కుదరొత్తేనో అమెరికా వెళ్ళావు. ఏమనుకుంటున్నావు పరిపాలన అంటే? నువ్వు ఒక ఎదవ్వే, నీకన్నా ఎదవల కింద కేటగిరీ అంతా. అవునులే, నువ్వు ఎదవైతే నీకన్నా ఎదవలు కాబట్టే వాళ్ళ కేటగిరీలు అట్లా తయారయ్యారు. ఒక గేదెలు కాసుకునేవాడిని, ఒక గొర్రెలు మేపుకునేవాడిని అనిల్ యాదవ్ గారిని వాడి ఇరిగేషన్ మంత్రి చేస్తే ఇట్లాగే ఉంటుంది. ఎన్ని కోట్ల నష్టం జరిగింది ఇదంతా. ఎవడమ్మో మొగుడు సొమ్ము, చంద్రబాబు నాయుడికి నీకు వంత. ఒకళ్ళ మీద ఒకళ్ళు వంతులు పెట్టుకుని ఎవరు నాశనం చేద్దామని నువ్వు ముఖ్యమంత్రివా? ఇంటర్వ్యూ బీకి మొదల చివర తెలుసు నీకు చూపిస్తే చెప్పమంటే చెబుతావు. నువ్వు ఇంటర్వ్యూ బీకి మొదలు చూపిస్తే మొదల చివర చెప్పమంటే చెబుతావా? పదవి వచ్చిందని ఒక ఆనందంతో బతుకుతున్నావు కానీ నువ్వు నీ కేటగిరీ మొత్తం ఎవ్వడు కూడా ఒక్కడ కూడా సరైనడు కాదు. ఓకే, ప్రభుత్వం అంతా ఏమైంది? నీ కింద చేసే ఇంజనీరింగ్ అంతా ఏమయ్యారో? 2-3 రోజులు వదిలేదు దానికన్నా 2-3 రోజులు కనుక ఇది 6 లక్షలు వదిలినట్టయితే ఇంత ప్రాబ్లం వచ్చేది కాదు కదా. ఎవడు భరిస్తాడు ఇదంతా? నీ అంతకు నువ్వు మొత్తం లక్షలు దెబ్బేసేసి నువ్వు చేసిన పనులు, చేసిన ధరాగతాలు, చేస్తున్న పాపాలు, చేయబోయే పాపాలు ఎవ్వడు వదిలిపెట్టాడు. దేవుడు ఉండడు, నిన్ను శిక్షిస్తాడు. ఇంతంతతో అయిపోయిందని ఉబ్బిరిపోయి సంబరపడిపోమాక. ఇంతకింతకు అనుభవిస్తావు నువ్వేదో అనుకుంటున్నావు పదవి దక్కింది మనకి బ్రహ్మాండంగా బతుకుతున్నావు అని. మాట మేలితే అమరావతి